హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జున్ను తయారు చేస్తున్నానండి. అందుకోసం పచ్చి పాలు చిక్కగా ఉండాలండి. ఒక గ్లాస్ తీసుకున్నాను పాలు. చిక్కటి పాలు అయితేనే టేస్ట్ ఉంటుంది. బెల్లం అండి, స్వీట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒక్క యాలక్కాయ తీసుకున్నానండి, కోడిగుడ్డు వాసన రాకుండా ఉండడం కోసము. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేశాను. 3 గుడ్లు వేయాలండి. ఎలాంటి పౌడర్లు ఏమీ వాడనండి, బయటవేవి ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు, స్మూత్గా ఎలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను. అంతేనండి, మిక్సీ కొట్టాలి. మిక్సీ నురుగు వచ్చేంత వరకు కొట్టాలండి. బెల్లం అంతా కరిగి మిక్సీ బాగా నురుగు రావాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత కూడా కొంచెం సేపు వేయండి మిక్సీ, ఆ విధంగా నురుగు రావాలండి. చూశారు కదా. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో 1 గ్లాసు నీళ్ళు పోద్దాము. గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో మనం మిక్సీ వేసిన మిశ్రమాన్ని పొయ్యాలండి. నెయ్యి లాంటిది కానీ ఏమీ పొయ్యనవసరం లేదండి. మొత్తం పోసేయాలండి నీట్గా. పోసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టాలండి. మెయిన్ది అది, ప్లేట్ మాత్రానికి కంపల్సరీ, లేదంటే ఆవిరి నీళ్ళన్నీ వచ్చి దాని మీద పడతాయి. నేను వచ్చేసి 3 విజిల్స్ రానిచ్చానండి. 3 విజిల్స్ రానిచ్చి ఒక 10 నిమిషాల దాకా సిమ్లో పెట్టానండి. కంప్లీట్గా చల్లారిన దాకా మూత తీయకూడదండి. కంప్లీట్గా చల్లారితేనే అది ఈజీగా ఊడొస్తుంది, చాలా స్మూత్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి మనము చల్లారిన దాకా దాని జోలికి పోకూడదు. కంప్లీట్గా ఇరిగిపోతుంది లేదంటే స్మూత్నెస్కి. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి చూడండి 3 విజిల్స్కే. ఇప్పుడు మనం ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత తీద్దామండి. చాకుకైతే ఏం అతుక్కోవట్లేదు, అంటే ఉడికినట్టేను. మూత పెట్టి ఒక 2 అవర్స్ 1 అవర్ అట్లా వదిలేద్దామండి. 1 అవర్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తిప్పుకున్నాము. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది అండి, చల్లారింది. ఇప్పుడు చాక్తో లైట్గా సైడ్లంతా అట్లాగా టచ్ ఇద్దామండి. ఇప్పుడు ఒక ప్లేట్ని దాని మీద మూత పెట్టి ఇట్లా తిప్పాలండి. బాల్ ఇచ్చుదాము గిన్నెని, అది కూడా నిదానంగా వేయాలండి, లేదంటే అది మృదువుగా ఉంటుంది, ఇరిగిపోతుంది. చాలా నిదానంగా తీయాలి, ఎందుకంటే అది చాలా స్మూత్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, అడుగున లైట్గా అతుక్కున్నది, కానీ షేప్ అయితే బాగానే వచ్చిందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. అందుకనేసే నేను ప్లేటును ఇట్లా బౌల్ ఇచ్చిన తర్వాత ఇట్లా తిప్పాను. మృదువుగా ఎంత స్మూత్గా ఉందో చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా, ఎలాంటి పౌడర్లు బయట నుంచి కొనుక్కొచ్చి ఏవీ లేకుండా మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తుంది. హెల్తీ అండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే చిక్కటి పాలు, బెల్లము, కోడిగుడ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి జ్యూసీగా ఎట్లాగా జ్యూస్ కారుతుందో నేను పిండి చూపిస్తున్నాను. ఎంత స్మూత్గా ఉందో చూడండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.